నమస్తే బాగున్నారా? గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ప్యాంగాంగ్. అది మనం చెప్పినవన్నీ బాగా చెప్తాడు, తెలుగు కూడా తొందరగా నేర్చుకున్నాడు. దాదాపుగా మనం 6 hours నుంచి డ్రైవ్ చేస్తున్న ప్యాంగాంగ్ లేక్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకొక 2 kilometers అయితే ట్రావెల్ చేయాలి. వ్యూ పాయింట్ దగ్గరికి షూటింగ్ జరిగింది కదా, 3 Idiots షూటింగ్ జరిగింది కదా, ఆ పాయింట్కి వెళ్ళాలంటే ఇంకో 3 kilometers అయితే ట్రావెల్ చేయాలి. ప్రస్తుతానికి అయితే ఇది వ్యూ అనమాట. టెంట్ స్టే అనమాట. 1000 రూపాయలు తీసుకున్నాం టెంట్ స్టేకి. నైట్ చలి అల్లాడిచ్చేసింది. అన్ఈవెన్ వెదర్లో అల్లాడిపోయాము, వల్ల కాలేదు, చలికి ముక్కులు పగిలిపోయింది. మనం అయితే ప్యాంగాంగ్ లేక్ ఎదురై ఉన్నాం. ప్యాంగాంగ్ లేక్ ఎదురు ఇట్లాంటి టెంట్ స్టేస్ అయితే చాలా ఉంటాయి. మీరు డైరెక్ట్గా ప్యాంగాంగ్ లేక్ వచ్చినా ఇట్లాంటి టెంట్ స్టే అయితే తీసుకోవచ్చు. ఈ టెంట్ స్టే అయితే కాస్ట్ 1000 రూపాయలు తీసుకున్నాడు పర్ పర్సన్, ఇంక్లూడింగ్ ఫుడ్ డిన్నర్ 2 ఉంటాయి అనమాట. డిన్నరు బ్రేక్ఫాస్ట్ 2 ఇస్తాడు. ఇదైతే అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది. బట్ వ్యూ కూడా అయితే మీకు నెక్స్ట్ టు 500 మీటర్స్లో ఉంటుంది లేక్. ఎర్లీ మార్నింగ్ లేచి లేక్ని అయితే చూడొచ్చు. మనమైతే ఇప్పుడు లేక్ని చూస్తానికి వెళ్తున్నాం, రండి చూద్దాం. హలో గైస్, మనమైతే వచ్చేసాము ఇండియాలో ఫేమస్ లేక్ దగ్గరికి. ఇక్కడ రావడానికి ఒక 6 hours జర్నీ, 170 kilometers ఆఫ్ రోడ్లో బైక్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం అనమాట. చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఆ లొకేషన్ ఏదో కాదు, ప్యాంగాంగ్ లేక్. ఇక్కడ ప్యాంగాంగ్ లేక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రాశారనమాట. ఇది ఒక సాల్ట్ వాటర్ లేక్ అని. ఇంకా ఈ వాటర్ అయితే 3 colors మారుతూ ఉంటుంది, రెడ్, గ్రీన్, బ్లూ. నిన్న నేను చూపించినప్పుడు బ్లూ కలర్లో ఉంది కదా, ఇప్పుడైతే గ్రీన్ కలర్లో ఉంది. అది చూపిస్తాను నేను. నిన్న వచ్చినప్పుడు మాకు ఈవినింగ్ నైట్ అయిపోయింది అనమాట, చాలా లేట్ అయిపోయింది. ఇక లేట్ అయినప్పుడు వీడియో అయితే రావట్లేదు, కలర్స్ మీకు కనపడట్లేదు, అందుకని నేను వీడియో తీయలేదు. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్, ఇది ఎర్లీ మార్నింగ్ 7 అయింది టైము. ఈ 7 కల్లా వచ్చేసి మీకు చూపిద్దామని స్టార్ట్ అయ్యామన్నమాట. చూసారు కదా ఈ ప్యాంగాంగ్ లేక్ చుట్టూరు ఈ మంచు పర్వతాలు ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. ఈ రిఫ్లెక్షన్ మీదే ఈ లేక్ కలర్ అయితే మారుతూ ఉంటుంది. ఇది తెలుసు కదా, ఇదైతే 3 Idiots మూవీ ఇక్కడే పిక్చరైజేషన్ చేశారు. ఇక్కడ ఇదే లొకేషన్లో 3 Idiots మూవీ తీశారనమాట. ఇక్కడ నుంచి మీకు ఇంకో చూపిస్తాను, చూస్తే మీరు ఈజీగా గుర్తుపడతారు. ఇది గుర్తుంది కదా, పిండి మర, మన 3 Idiotsలో మన అమీర్ ఖాన్ కనిపెట్టిన పిండి మర. ఇవన్నీ ఇక్కడ విజిటర్స్ కోసం అయితే ప్లేస్ చేశారు. చాలా అంటే చాలా బాగుందనమాట. మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా దీని మీద ఫోటో తీసి మన కామెంట్లో పెట్టండి. ఇది గుర్తున్నాయి కదా, నన్ను కూర్చోరా. ఇవి ఇక్కడ 3 Idiots, బట్ కాకపోతే మేమైతే 2 Idiots ఉన్నాం. ఇంకో ఇడియట్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఎవరైనా వస్తే వాళ్ళతో కలిసి ఫుడ్ దిగడానికి. దానితో ఇవన్నీ గుర్తున్నాయి కదా. సో ఇక్కడైతే ఇది ఒక టూరిజం స్పాట్ లాగా చేశారనమాట. బాగా చాలామంది వచ్చి విజిటర్స్ కోసం అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టారు. చార్జ్ వాళ్ళ ఇప్పుడే నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నాను. పర్ పర్సన్ 50 రూపాయలు అంట. ఓకే 50 రూపాయలు అంట మనిషికి. 2 ఫోటో 2 person. ఠీకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడంతా ఇవన్నీ పెట్టారు కదా, స్కూటరు, ఈ చైర్స్. పర్ పర్సన్ అయితే 50 రూపాయలు అంట ఫోటో దిగడానికి. మనమైతే 100 రూపాయలు కట్టేసాం. ఇక్కడ నుంచి ఫోటోలు తీసుకున్నాం. ఈ లేక్ వ్యూ చూపిస్తాను చూడండి, ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను. కమాన్. నిజంగా ఫ్రెండ్స్, ఈ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఈ లేక్ ఇది ఉప్పు నీరు లేక్ అనమాట, సాల్ట్ వాటర్. దీంట్లో 160 kilometers అయితే ఉంది ఈ ప్యాంగాంగ్ లేక్, ఇండియా నుంచి టిబెట్ వరకు. 2/3 టిబెట్లో ఉంటే 1% అయితే ఇండియాలో ఉంది. ఇక్కడైతే ఇప్పుడు మంచు పడుతుంది, చాలా అంటే చాలా మంచు పడుతుంది. ఈ లేక్ స్పెషాలిటీ ఏంటంటే ఇది కలర్స్ మారుతూ ఉంటుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ అయితే గ్రీన్ కలర్ కనపడుతుంది, ఒక 3 to 4 మధ్యలో అయితే బ్లూ కలర్లోకి ఉంటుంది, ఇంకా ఈవినింగ్ 6 to 8 మధ్యలో అయితే రెడ్ కలర్లో మారుతుంది. ఎందుకంటే ఇక్కడ కొండలు ఉన్నాయి కదా, ఈ కొండల మీద సూర్యుడు డైరెక్ట్గా పడటం వల్ల అవి కొండలు కలర్స్ మారుతూ ఉంటాయి. ఆ కలర్ మారింది ఈ లేక్ మీద రిఫ్లెక్ట్ అవడం వల్ల ఈ లేక్ అయితే టోటల్గా 3 colors అయితే మారుతూ ఉంది. నేను చూశాను, ఈవినింగ్ వీడియో చెప్తా ఉంటే ఇక్కడ లైటింగ్ సరిపోలేదు, అందుకే తీయలేదు. బట్ అందుకే ఎర్లీ మార్నింగ్ వచ్చి మీకోసం అయితే ఈ వీడియో తీస్తున్నాను. ఈ ప్యాంగాంగ్ లేక్ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ ప్యాంగాంగ్ లేక్లో 3 Idiots మూవీ ఉంది కదా, ఆ 3 Idiots మూవీ కూడా ఇక్కడ తీశారు. దానికి సంబంధించిన వీడియోస్ మొత్తం తీశాను, చూపిస్తాను. ఖచ్చితంగా మీరు
లదాఖ్ వస్తే ప్యాంగాంగ్ లేక్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది మనకి లే నుంచి డైరెక్ట్గానే రావచ్చు, లేదంటే లే నుంచి మనం చూసుకుంటాం. లే నుంచి కార్దుంగ్లా పాస్, కార్దుంగ్లా నుంచి నూబ్రా వ్యాలీ నుంచి హండర్ నుంచి తుర్తుక్ నుంచి మళ్ళీ నూబ్రా వ్యాలీ వచ్చి, నూబ్రా వ్యాలీ నుంచి మనం ప్యాంగాంగ్ లేక్ వచ్చి, ప్యాంగాంగ్ నుంచి లే వెళ్ళిపోయి, లే నుంచి డిపార్చర్ అయిపోతాం. ఇది టోటల్ ప్లాన్ అనమాట. లదాఖ్ ఎవరైనా వస్తే ఇలా ప్లాన్ చేసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా ప్యాంగాంగ్ లేక్ రావాలంటే నూబ్రా వ్యాలీ నుంచి ప్యాంగాంగ్ లేక్ వస్తే ఆ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. లేదు మీకు మోటార్ బైక్ అంతగా ఎక్స్పీరియన్స్ కాదనుకుంటే లే నుంచి డైరెక్ట్గా ప్యాంగాంగ్ లేక్ వచ్చి, ప్యాంగాంగ్ లేక్ నుంచి మళ్ళీ లే వెళ్ళిపోయి, లే నుంచి మిగతావి చూసుకోవచ్చు. ఆ విధంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ప్యాంగాంగ్ లేక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బట్ వాటర్ కూడా టేస్ట్ చేద్దాము. ఉప్పు నీళ్ళు కదా, మనం టేస్ట్ చేసి చూద్దాం. చండాలంగా ఉంది బ్రో, చాలా చండాలంగా ఉంది. నీళ్ళు ఉప్పు కంటే కూడా నీసు వాసన వస్తున్నాయి అనమాట. చాలా చాలా చండాలంగా ఉంది. ఫ్లోటింగ్ లేని వాటర్ కదా, ఇక్కడే ఉండిపోయినాయి కదా కొన్ని సంవత్సరాల నుంచి. చాలా చాలా హారిబుల్గా ఉంది. మీరైతే టేస్ట్ చేయకండి, నేను చూద్దామని టేస్ట్ చేశాను. బట్ లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. చూసారు కదా ఎంత బాగుందో ఈ ప్యాంగాంగ్ లేక్ వ్యూ అంతా. ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా లేక్ స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి లేక్ 170 కిలోమీటర్స్ ఉంది. ఈ 170 కిలోమీటర్స్ మనకి 3 to 4 hours అయితే పడుతుంది. ఇక రూమ్ కూడా చెక్అవుట్ చేసేసి ఇక్కడ నుంచి లేక్ స్టార్ట్ అవుతాం అనమాట. మనం అయితే రూమ్ వెకేట్ చేసి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి ప్యాంగాంగ్ లేక్ నుంచి మనం నూబ్రా లేక్కి స్టార్ట్ అవుతున్నాం. ఈ రూమ్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మనకు 160 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. 160 కిలోమీటర్స్ జర్నీ మనకు 6 hours అయితే పడుతుంది. ఇంకా మన బ్యాగులు అన్నీ ఇక్కడ టై చేసి ఇక్కడ నుంచి లదాఖ్ లేక్ స్టార్ట్ అవుతున్నాము. దుర్జన్ బాయ్. ఓకే సార్. ఓకే, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ ఫర్ స్టే. మంచి స్టే ఇచ్చాడు. మనోడు తెలుగు కూడా బాగా మాట్లాడుతున్నాడు. అంటే మనం మాట్లాడుతున్నాడు, లేకపోతే లేదు. సో మనం ఇక్కడ నుంచి ప్యాంగాంగ్ లేక్ నుంచి లేక్ అయితే స్టార్ట్ అవబోతున్నాం. కమాన్. మనం అయితే ఇక్కడ నుంచి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ వీళ్ళు చేసిందంటే మనం ఏం తినకుండా వెళ్తున్నాం అని చెప్పి వీళ్ళ మదరు మన దుర్జన్ అయితే చాలాసేపు మమ్మల్ని బతిలాడారు. ఏమైనా తినాలండి అని. మనం వాళ్ళకి ఏం ఇవ్వలేదు, మనీ వాళ్ళు అడిగినంతే ఇచ్చాము. కాకపోతే బట్ ఇట్స్ ప్రేమ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా ఇక్కడ. బట్ ఇక్కడ లేలో పీపుల్ అంతా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. దెర్ ఈజ్ నో కమర్షియల్ అనమాట. కమర్షియల్గా అయితే లేరు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఓకే గాయస్, మనం వెళ్ళిపోతున్నాం లేక్కి. మన జర్నీ అయితే స్టాప్ అయిపోయింది. ఇంకా లదాఖ్తో మన ట్రిప్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి లే నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం. చాలా అంటే చాలా బాగుంది. ఇది అన్ని Day 1, Day 2, Day 3, Day 4 అన్ని వీడియోస్ అయితే పెడతాను, అన్ని లొకేషన్స్ చూపిస్తాను. అంతవరకు బాయ్, సైనింగ్ ఆఫ్.